రైట్. ఓకే. మైసెల్ఫ్ డాక్టర్ మల్లేష్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సెషన్ ఆ, ప్రాముఖ్యత మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్లస్ ఈరోజు సెషన్ మనం ఎంత సీరియస్గా వింటే అంత బాగా మనము ఒక ఆపర్చునిటీ మనం తీసుకొని దాన్ని బిల్డ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా ఏమైనా టెన్షన్స్ ఉన్నా లేకుంటే ఇంకేమైనా బిజీ వర్క్స్ ఉన్నా కానీ ఒక 1 అవర్ మీరు దాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి. ఒక 45 మినిట్స్ 1 అవర్. ఈ మీటింగ్ తర్వాత ఖచ్చితంగా మనం అందరం మారిపోతాం. ఎందుకంటే ఈ మీటింగ్ ఎందుకు పెడుతున్నామంటే ఇది యాక్చువల్గా ఇది బిజినెస్ మీటింగే 100%. కాకపోతే బిజినెస్ మీటింగ్ అనగానే బిజినెస్ అనుకోండి, ఇది దిస్ ద 100% రిలేషన్షిప్ మీటింగ్ ఇది. కాబట్టి ఎవరైతే కొత్తగా వచ్చారో చాలా జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళని అడగండి. మీరు ఎవరైతే ఈ బిజినెస్ పిలిచారో వాళ్ళని అడగండి, ఖచ్చితంగా వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఈరోజు మనకు ప్లాన్స్ చేయబోయే పర్సన్ ఎవరంటే ఆ, ఇది ఎంబీఏ స్టూడెంట్ అనమాట. ఇప్పుడే ఈ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఎంబీఏ స్టూడెంట్. ఈ ఆపర్చునిటీకి వచ్చి జస్ట్ 2 మంత్స్ అవుతుంది. ఆ, దాంతో పాటుగా ఇది 21 ఇయర్స్ ఓల్డ్. అంటే మన ఇక్కడ ఉన్న అందరికన్నా చాలా తక్కువ. మన ఎక్స్పీరియన్స్ కూడా తనకు లేదు. అయినా తను చెప్పడానికి ముందుకు వచ్చారు. మనం బిగినర్ ఆఫ్ క్లాప్స్ తోటి తను పిలుద్దాం ఒకసారి. పిలిచే ముందు మా గురుస్ మా అప్లయన్స్ వాళ్ళ పేరు చెప్పాలి. ఎందుకంటే మనం ఇంత పెద్ద మీటింగ్ జరగడానికి కారణం ఏంటి అంటే కారణమే వాళ్ళు. వాళ్ళ బ్లెస్సింగ్ తోటి మనం ముందుకెళ్దాము. సో వాళ్ళు వచ్చేసి మా గురువుస్ వచ్చేసి రాంబాబు సార్, ఆండల్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బ్యాక్ టు మన ఎవరైతే ఉన్నారో చెప్పాను కదా మన స్పీకర్ గురించి. యంగ్ పిల్లాడు, చూద్దాము. ప్లీజ్ వెల్కమ్ మణి విజ్ఞాన్ ఫ్రమ్ Thank కదిరి you, సత్యసాయి డిస్టిక్. thank you, sir. My name is Manvignan. I am from Kadri. My father name is Bhulesh. My mother name is Alvelamma. మా ప్లేయర్స్ గ్రేట్ అప్డేట్ సరిత అండ్ మల్లేష్ సార్ గారు. మా మెంటార్స్ వచ్చేసేసి రాంబాబు అండ్ ఆండాల్ మేడం గారు. నేను బిజినెస్ లైక్ రావడానికి ముఖ్య కారణం వచ్చేసి మా అమ్మకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఇందులో ప్రొడక్ట్స్ కొన్ని నేను యూజ్ చేశాను. అవి చాలా బాగా మంచి రిజల్ట్ ఇచ్చాయి. అందుకోసమే నేను ఆ ఈ ఆపర్చునిటీని మన బిజినెస్ గా కూడా ఎందుకు బిజినెస్ లైక్ ఎంటర్ అయ్యాను. ఎంటర్ అవ్వడంతో పాటు ఈ బిజినెస్ అనేది బిజినెస్ లా లేకోకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఆ నాకు కనెక్ట్ అవ్వడంతో నేను ఇంకా చాలా ఇంట్రెస్టెడ్ గా దీంట్లో ఒక మంచి లైఫ్ ఉంటది, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని ముఖ్య ఉద్దేశంతో నేను ఈ బిజినెస్ లో ఇంకా ఉన్నాను, ఇంకా వర్క్ చేస్తాను. ఆ ఆ బిజినెస్ ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలని, ఆ బిజినెస్ ఎలా ఉంటది, ఆ బిజినెస్ అనేది ఎవరు చేయవచ్చు అనే దాని గురించి ఈరోజు చెప్పబోతున్నాను. వీడియో ఆగిందా అందరికీనా? నాకు ఒక్కదానికే ఇది వీడియో ఆగిందా, స్టక్ అయిందా? టాప్ అయింది మేడం. స్టాప్ అయింది కదా, నాకే సిగ్నల్ ప్రాబ్లం ఉందా నేను. అక్కడ కూడా సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది, వర్షం పడుతున్నట్టుంది బాగా.
ఇష్యూ ఉన్నట్టుంది, అతను కూడా లీవ్ అయిపోయాడు మన విజ్ఞాన్. సార్ అక్కడ సిగ్నల్ లేనట్టుంది చిన్న. సిగ్నల్ ఉన్న దగ్గర కూర్చో, కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర బయటకు వచ్చి కూర్చోవటం అక్కడ చేసి. సిగ్నల్ లేదు, వినబడతలేదు ఇది అందుకని. ఓకే ఓకే సార్, ఇప్పుడు వినిపించట్లేదా సార్? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. ఓకే సార్. మనము ఇన్కమ్ ఆపర్చునిటీ ప్రజెంటేషన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. 21 సెంచరీ బిజినెస్ గురించి రాబర్ట్ అండ్ టి కియోసాకి ఈ పుస్తకం అనేది ఆ చాలా వరకు బిజినెస్ అండ్ ఎంప్లాయీ డిఫరెన్సెస్ కోటేశ్వరుడుగా ఎలా ఎదగాలి అనే ఆ పాయింట్స్ తోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వస్తాను. ఆ ఈ 4 బేసిక్స్ అనేటివి చాలా ముఖ్యము. ఫస్ట్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ టైం అనేది వేరే వాళ్ళకి అమ్మి దాంతో వాళ్ళు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటారు. అంటే ఆ వాళ్ళు ఒకరి కింద వర్క్ చేస్తూ ఉంటారు. ఒక బాస్ ఉంటాడు, తను చెప్పినట్టు తను వర్క్ చేసుకుంటూ మూవ్ ఆన్ అవుతూ ఉంటాడు. అతనికి ఆ ఫ్రీడమ్ ఉండదు. అండ్ ప్రతిదీ ఏం లీవ్స్ కావాలన్నా తన బాస్ని అడగాలి. తనకి ఇంకా ఫినాన్షియల్ గా సపోర్ట్ కూడా ఉండదు. ఇలా ఉంటది అనమాట ఎంప్లాయీస్ లైఫ్ అని. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకు నచ్చింది ఏదో వాళ్ళ థాట్ ఆఫ్ థింకింగ్ లో ఏదో ఒక బిజినెస్ అనేది పెట్టుకొని సొంతంగా వాళ్ళే వర్క్ చేస్తారు. బట్ దీంట్లో వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. కాకపోతే కొన్ని ప్రోస్ కాన్స్ అనేటివి వీళ్ళే ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళే మ్యాన్ పవర్ అవుతారు. ప్రతిదీ A to Z అనేది ప్రతి ఒక్కటి వాళ్ళే అనేది భరించాల్సి ఉంటుంది. ఇది సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది. దీంట్లో ఎక్కువ రిస్క్ తో కూడి ఉంటుంది. ఎంప్లాయీస్ తో రిస్క్ ఉండకపోవచ్చు, కానీ మెంటల్ టెన్షన్ ఉంటుంది. తర్వాత ఫ్రీడమ్ ఉండదు. తర్వాత వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ ఉండదు. మా ఫ్యామిలీతో మంచిగా ఎక్కడైనా ట్రిప్స్ అలా ప్లాన్ చేసుకోవాలన్నా బాస్ దగ్గర నుంచి లీవ్ అపాయింట్మెంట్ అలాంటి కావాలని 1 వీక్ నుంచే వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇలా రెండు కంపేర్ చేసుకుంటే రెండు చాలా రిస్క్ తో కూడి ఉంటాయి. కాకపోతే బిజినెస్ ఓనర్స్ కు ఇక్కడికి వస్తే మనము బిజినెస్ ఓనర్స్ అంటే ఇది ఒక 5% పీపుల్స్ మాత్రమే ఈ మైండ్ ఆఫ్ థింకింగ్ వేలో ఆలోచిస్తారు. కాకపోతే ఈ బిజినెస్ అనేది ఒక సిస్టమేటిక్ గా వాళ్ళకు క్రియేట్ చేసేసి ఆ సిస్టమ్ తో వర్క్ అనేది చేయించుకుంటారు. బట్ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆ సిస్టమ్ అనేది క్రియేట్ చేసింటారు. అదొక సైకిల్ లాగాని జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఇన్వెస్టర్స్ అంటే మనీ వర్క్ ఫర్ యూ. అంటే మనము ప్రతి ఒక్కరు డబ్బు కోసం అనేది పని చేస్తూ ఉంటారు. కాకపోతే డబ్బే మన కోసం పని చేసేది కాన్సెప్ట్ తో వీళ్ళు ఇన్వెస్టర్స్ ఉంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఒక మొక్కే ఉంది అనుకోండి. ఆ మొక్క అనేది మనం చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉంటాము. కాకపోతే అది ఒక పెద్ద వృక్షం అయిన తర్వాత మనకు అవసరం ఉండదు. దానికి నీళ్లు పోసి పెంచే అంత అవసరం కూడా మనకు లేకపోయినా అదే ఆ పండ్లు కాయలు అనేటివి ఇస్తా ఉంటుంది. ఎందుకంటే అది వృక్షం అయింది అంటే చిన్నప్పటి నుంచి దాన్ని ఒక 1 year దాకా బాగా పెంచాము. దాని రూట్స్ అనేటివి బాగా అండర్ గ్రౌండ్ లేక్ అనేది వినిపించి
సార్ స్క్రీన్ ఆఫ్ అయిపోయింది సార్. అవునవును, మళ్ళీ షేర్ చేసుకో, మాట్లాడు. ఓకే. వినిపిస్తోంది, షేర్ చేయమని. ఇన్వెస్టర్స్ అనేది వాళ్ళు ఒక చిన్నప్పటి నుంచి విత్తనం వేసినప్పటి నుంచి దాన్ని బాగా ఒక 1 year దాకా దానికి కావాల్సిన న్యూట్రిషన్స్ కావచ్చు, ఎరువు కావచ్చు, వాటర్ కావచ్చు వేసి దాన్ని ఒక 1 year దాకా అలా పెంచడం వల్ల ఆ చెట్టు అనేది దాని ఏర్లు అనేటివి లోపల అండర్ గ్రౌండ్ లేకి వాటర్ అబ్జర్వ్ చేసుకునేంత ఎదిగింటాయి దాని రూట్స్ అనేటివి. కాబట్టి మనం దానికి కావాల్సిన న్యూట్రిషన్స్ ఇవ్వకోకున్నా కూడా తనంతకు తను మనకు పండ్లు, కాయలు అలా ఇస్తూ ఉంటుంది. ఇది ఇన్వెస్టర్స్ కూడా సేమ్ అంతే. వాళ్ళు ఆ బిజినెస్ రన్ చేసినా చేయకపోయినా వాళ్ళు ఒక 1 year కష్టపడి దాన్ని బిల్డ్ చేసిన తర్వాత ఆ బిజినెస్ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆ బిజినెస్ అనేది 24/7 అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇది చెప్పాలంటే 100లో ఒక 1% పీపుల్స్ మాత్రమే ఇలాంటి సక్సెస్ఫుల్ పీపుల్స్ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ డీప్ గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంప్లాయీస్ ఉంటారు, 9 to 5 వర్కింగ్ అవర్స్ ఉంటుంది. వాళ్ళ డబ్బు కోసమే పనిచేస్తారు. ఆ తర్వాత వాళ్ళకు బాస్ అనే వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఇన్కమ్ మీద గ్యారంటీ ఉండదు, వాళ్ళ జాబ్ ఎప్పుడు ఊడుతుందో కూడా వాళ్ళకి గ్యారంటీ ఉండదు. ఆ అతనికి వర్క్ జరిగేంత వరకు పెట్టుకుంటాడు. వర్క్ ఒకవేళ అతని కంపెనీ ఏమన్నా లాస్ అయినా తర్వాత ఏమన్నా కంపెనీ ఇంకా ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఇలా సార్ ఇది కొంచెం వెళ్ళిపోతుంది సార్ ఇది. అది స్లోగా స్లోగా అది సిగ్నల్ లేనట్టుంది. ఓకే గ్యారంటీ ఆఫ్ ఇన్కమ్ ఉండదు. తర్వాత అతను చేసే వర్క్ కూడా గ్యారంటీ ఉండదు. ఏ టైంలో అతని వర్క్ కూడా తీసేస్తారో అతనికి గ్యారంటీ ఉండదు. మనీ అనేది కూడా ఇంక్రిమెంట్ అనేది ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ లైఫ్ కూడా మినిమం వేసుకునే అంత స్పేస్ ఉండదు, టైం ఉండదు. అండ్ వాళ్ళు ఇంకా వేరే దాని గురించి ఆ కంపెనీలోనే వర్క్ తోనే సరిపోతూ ఉంటుంది. సార్ వినిపిస్తుందా సార్? ఇంక తర్వాత చూసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ అంటే డాక్టర్స్, లాయర్స్, సిఏ, షాప్ ఓనర్స్ విల్ కమ్ అండర్ దిస్ క్వాడ్రర్స్. వర్క్ విత్ ఓన్ స్కిల్స్, రివార్డ్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ఎఫర్ట్స్. ఇలా ఇవి పాయింట్స్ లో ఉన్నాయి చాలా. కాకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది ఎలా ఉంటుందంటే ఆ వాళ్ళకి తెలిసిన కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ వేతో వాళ్ళ ఒక బిజినెస్ అనేది రన్ చేద్దామని థాట్ తో వాళ్ళ ఒక బిజినెస్ అనేది పెడతారు. కాకపోతే ఆ బిజినెస్ అనేది ఆ ప్రాస్ కావచ్చు, కాన్ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళే ఫేస్ చేయాల్సి ఉంటుంది. 24/7 అనేది వాళ్ళే దాన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటది. కాబట్టి వాళ్ళకు టైం అనేది ఫ్రీ ఉండదు. వాళ్ళ చూసుకోవాలి. వాళ్ళు లేనిదే అసలు ఆ బిజినెస్ అనేది రన్ అవ్వదు, డెవలప్ కూడా అవ్వదు. చూసుకుంటే 95% ట్రేడింగ్ టైం ఫర్ మనీ స్టార్టింగ్ ఓవర్ ఎవ్రీ డే అట్ 0. అంటే ఎంప్లాయర్స్ గురించి అండ్ ఇది ఓన్ గా సెల్ఫ్ ఎంప్లాయిడ్ జాబ్ వీళ్ళ 90% ఉంటారు. కాకపోతే వాళ్ళు ఎంత ట్రై చేసినా మళ్ళీ జీరోకే వస్తారు ప్రతి రోజు అన్నట్టు చెప్పారు ఇక్కడ. తర్వాత ఇది బిజినెస్ ఓనర్స్ చూసుకుంటే వీళ్ళకు బిగ్ బిజినెస్ ఓనర్స్ తో ఉంటారు. ఎయిర్టెల్, జియో అండ్ షాప్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే own a system and people work for you, requires great efforts and leadership skills. Income is not dependent on your presence and work, time and money, freedom and financial security. వీళ్ళకు బిజినెస్ ఓనర్స్కి ఎలా ఉంటుందంటే ఒక పెద్ద బిజినెస్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసి ఉంటారు.
ఆ బిజినెస్ ఓనర్ కోసం చాలా మంది పీపుల్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళకి కొంచెం ఫినాన్షియల్ గా ఫ్రీడమ్ ఉంటుంది. అది టైం ఫ్రీడమ్ ఉంటుంది, మనీ ఫ్రీడమ్ ఉంటుంది, ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది కూడా ఉంటుంది. కాకపోతే దీంతో ఇన్వెస్టర్ తో కంపేర్ చేసుకుంటే మోస్ట్లీ వీళ్ళకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, టైం ఫ్రీడమ్ ఉంటుంది, మనీ ఫ్రీడమ్ ఉంటుంది, నో టెన్షన్ ఉంటుంది, ఇలా రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. ఇలా చాలా బెనిఫిట్సే ఉంటాయి బిజినెస్ ఓనర్స్ తో కంపేర్ చేసుకుంటే. ఈ 4 బేసిక్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను నేనైతే. ఇందులో చాలా మంది సక్సెస్ పర్సన్స్ ప్రొఫైల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ గా కావచ్చు, ఇట్లా ఇది ఆమె బిజినెస్ పరంగా కూడా కావచ్చు. చాలా మంది బిజినెస్ ప్రొఫైల్స్ అనేటివి ఉన్నాయి. వాళ్ళ ప్రొఫైల్స్ కొన్ని మనం చెప్దాము. తీర్థాకర్ అండ్ సుపర్ణ గుప్తా వీళ్ళు కోల్కతాలో ఉండేవాళ్ళు. తర్వాత వచ్చేసేసి సుభాషి ఘోష్ అండ్ సుజాత ఘోష్ సివిల్ ఇంజనీర్స్ అండ్ హోమ్ మేకర్స్. వీళ్ళు కూడా చాలా మంచిగా ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యి ఆ, వాళ్ళ ఓన్ బిజినెస్, వాళ్ళ చేసే వర్క్ కావచ్చు అవన్నీ వదిలేసి ఆ మొత్తం వర్క్ అనేది ఈ బిజినెస్ లో పెట్టి వాళ్ళు మంచి లైఫ్ అనేది ఇప్పుడు లీడ్ చేస్తున్నారు. ఫినాన్షియల్ గా ఫ్రీడమ్ అయ్యారు. అండ్ తన ఫ్యామిలీతో, తన చిల్డ్రన్స్ తో కూడా చాలా హ్యాపీగా గడుపుతూ ఉన్నారు. అదే విధంగా ఇంకా నెక్స్ట్ కూడా చూసుకుంటే అర్చన అండ్ డాక్టర్ లక్ష్మి కాంత్ ఘోష్ వీళ్ళు కూడా ప్రొఫెసర్ అండ్ హోమ్ మేకర్ కోల్కతాలో ఉంటున్నారు. వీళ్ళు కూడా తన వృత్తిని అనేటివి వదిలేసి మొత్తం తన కెరియర్ మొత్తం దీని మీదే డిపెండ్ అయ్యి మంచిగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఎంబీ వాళ్ళు ప్రొవైడ్ చేసే మంచి ట్రిప్స్ కావచ్చు. ఆ ఇంకా చెప్పాలంటే మంచి ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు, ఇలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ వీళ్ళు. తర్వాత రాజా నరేన్ అండ్ అంజలి తిరుమల స్టూడెంట్ అండ్ హోమ్ మేకర్ తిరుపతి. ఇతను కూడా చాలా అంటే తన లైఫ్ లో చాలా చేద్దామని ఎన్నెన్నో చేశాడు. బట్ కానీ తనకు సక్సెస్ అనేది ఈ బిజినెస్ లోనే వచ్చింది. మంచి లైఫ్ అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ మంచి ఇతను లీడ్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చి డాక్టర్ సుష్మా అండ్ సతీష్ రెడ్డి. వీళ్ళు డాక్టర్ అండ్ నాసా సైంటిస్టు హైదరాబాద్ లో ఉంటారు. వీళ్ళు కూడా వాళ్ళ వృత్తిని వదిలిపెట్టి కూడా దీంట్లో వర్క్ చేస్తుంటారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ బిజినెస్ గొప్పతనం మీరు. తర్వాత ప్రియా మాధవ్ అండ్ సునీత, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు ఈ బిజినెస్ లో సక్సెస్ పొందిన వారు. ఇలా వాళ్ళు చెప్పిన స్పీచెస్ ఎన్నో ఉన్నాయి, అవార్డ్స్ ఉన్నాయి, మోటివేషన్ స్పీచెస్ ఉన్నాయి. దీపిక అండ్ అరుణ, ఓబయ్య అండ్ విజయలక్ష్మి, మిస్టర్ ప్రమిళ. ఈమె టీటీడీ ఎంప్లాయ్ తిరుపతి, కానీ ఆమె పార్ట్ టైం గా కూడా ఇందులో చేస్తూ మంచి సక్సెస్ వచ్చింది. తను ఇంకా ఇలా చాలా మంది ప్రొఫైల్స్ అనేటివి ఇది ఎంబీఏ స్టూడెంట్స్, మేబీ నేను కూడా అయ్యుండొచ్చు. ఇలా చాలా మంది ఉన్నారు ఈ బిజినెస్ లో సక్సెస్ అయి మంచి ఫ్రీడమ్ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తా మంచి సరదాగా ఏ టెన్షన్ లేకుండా. ఇప్పుడు ఏ బిజినెస్ అయినా కావచ్చు, బయట చూసుకుంటే టెన్షన్ తో ఈ విధంగా చేస్తూ ఉంటారు. లాస్ ఉంటది దాంట్లో, మేనేజర్ దగ్గర చాలా తిట్లు ఉంటాయి. కాకపోతే ఈ బిజినెస్ లో అనేది మంచి ఫ్రీడమ్ గా చేసుకోవచ్చు, నో టెన్షన్ ఉండదు, మంచి ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే రియలీ యూ వాంట్ 40,000 to 50,000 ఫర్ మంత్ కమ్మింగ్ నెక్స్ట్ 2 years. అంటే మీకు నెక్స్ట్ 2 years లోగా మీకు పర్ మంత్ కి 40,000 50,000 అమౌంట్ కావాలనుందా? Without distributing of your primary source
of income. Just work 2-3 hours daily or 14 to 20 hours in a week. మీరు జస్ట్ ఈ బిజినెస్ లేకి వస్తే జస్ట్ కంపేర్ చేసుకుంటే అదర్ బిజినెస్ కావచ్చు, ఇంకా ఎంప్లాయీగా ఎక్కడెక్కడ ఆఫీసుల వర్క్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ జస్ట్ 2-3 అవర్స్ బిజినెస్ లో రియల్లీ మీరు వచ్చే ఒక 2 years కి ఒక 40,000 కానీ 50,000 గ్యారంటీ ఇస్తున్నాను. నేను గ్యారంటీ ఇవ్వడం కాదు, దీంట్లో సక్సెస్ అండ్ పీపుల్స్ కూడా చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే వై ఈస్, ఎందుకు అని చాలా మంది ఎందుకు చేయాలి అని చాలా మందికి తనకు తాను 98% ఎవరైనా కానీ ఏ బిజినెస్ కాకపోవచ్చు ఏదైనా కానీ కొత్తగా చూపించినప్పుడు ఎందుకు చేయాలా అని ఆర్గ్యుమెంట్ చేయొచ్చు 98% వాళ్ళ సెల్ఫ్తో. హౌ ఈస్, ఎలా చేయొచ్చు, దీంట్లో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే విధంగా ఉందా ఎలా అని 2% మాత్రమే మైండ్లో ఆ థాట్ ఆఫ్ థింకింగ్ వస్తుంది అనుకుంటా. వై యూ నీడ్ ఎక్స్ట్రా ఇన్కమ్, ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది అని ఒక క్వశ్చన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యువర్ డిఫరెంట్ వేస్ వై వీ నీడ్ ఎక్స్ట్రా ఇన్కమ్. నేను ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చెప్తా డిఫరెంట్ ఆఫ్ వేస్లో. 90-45-10, 90-65, 100 rupees, 90-85, 1000, 2005, 10,000, 225, 1 lakh. Every 20 years, inflation hikes 10 times. Really, our income increase like this. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే 1945లో మనకు అంటే మంత్లీ 10,000 అనేది గడుస్తూ ఉండే ఇంటి ఖర్చులు, 1960లో 100, 1985లో 1000, ఇలా అమౌంట్ అనేది ఇది ఖర్చులు అనేవి పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే మన ఇన్కమ్ అనేది జస్ట్ ఇంతనే ఉంది. డయాగ్రామ్ చూడు, అబ్జర్వ్ చేసా ఉంది. బట్ మనము ఇన్కమ్ అనేది తక్కువ ఉంది, డ్రీమ్స్ అండ్ నీడ్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి. దీనికి ఇన్కమ్ ఎక్కువ ఉంటే మన డ్రీమ్స్ నీడ్స్ అనేటివి తీరుతాయి. బట్ ఇలా ఉంటే మన డ్రీమ్స్ అనేటివి నీడ్స్ అనేటివి తీరవు. చూడొచ్చు, ఇన్కమ్ డ్రీమ్స్ ఇలా ఉంటాయి. చాలా మందికి క్లియర్ ద డెబ్ట్స్, చాలా మంది వాళ్ళ అప్పులన్నీ క్లియర్ చేసుకోవాలని అంటారు. టెన్షన్ ఫ్రీ ఉండాలా, లైఫ్ మంచిగా ఉండాలా, గుడ్ హెల్త్ ఉండాలా, మంచి ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలని, మంచి చిల్డ్రన్స్ కి మంచి కాన్వెంట్స్ లో, ప్రైవేట్ స్కూల్లో, మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలని, ఇలా ఇంకా అమ్మకు నాన్నకు జ్యువెలరీస్ అని పర్చేజ్ చేయాలని, తర్వాత వాళ్ళంతా ట్రిప్ చేద్దామని, ఇలా చాలా మందికి చాలా రాయల్టీ కింద బతుకుతామని, ఇలా చాలా మందికి వాళ్ళకు డ్రీమ్స్ అనేటివి ఉంటాయి, కొన్ని నీడ్స్ అనేటివి కూడా ఉంటాయి. బట్ ఇది ఒక వర్క్ చేస్తూ ఏదో ఎంప్లాయీగా చేస్తూ అయితే ఇలాంటి డ్రీమ్స్ అనేటివి మనకి ఎప్పుడు కలలుగానే ఉండిపోతాయి మన ఇన్కమ్ ఈ విధంగా ఉంటే. కాబట్టి మీకు కొన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఇది చేంజ్ చేసుకోవచ్చా అని. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇది చూసుకుంటే ఇన్కమ్ అండ్ డ్రీమ్స్ నీడ్ హ్యాపీ లైఫ్. నేను చెప్పే వేలో మీరు వస్తే మీకు క్లియర్ ఆఫ్ డెబ్ట్స్ ఉంటాయి, టెన్షన్ ఫ్రీ లైఫ్ ఉంటుంది, గుడ్ హెల్త్ ఉంటుంది, డ్రీమ్ హౌస్ ఉంటుంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంటుంది మంచి. ఇంకా చెప్పాలంటే మీకు కార్స్, జ్యువెలర్స్, వరల్డ్ ట్రిప్, రికగ్నైజేషన్, మంచి రాయల్టీ, చారిటీ, బ్యాంక్ బ్యాలెన్స్, ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. థింక్ అబౌట్ దిస్. మీరు ఒకసారి మిమ్మల్ని సెల్ఫ్తో మీరు క్వశ్చన్ వేసుకుంటే, ఈరోజు పర్ మంత్కి 30,000 అయితే రాబోయే 4 yearsకి పర్ మంత్ 1 lakh. టూ టు 5 years ప్లాన్. అంటే ఇది
ఈ బిజినెస్ లో మంచి సక్సెస్ రావాలి అంటే ఇంతకు ముందు నేను చెప్పిన విధంగా ఇన్వెస్టర్ లాగా అంటే లైక్ ఏ ట్రీ చెప్పా కదా, ట్రీ గురించి. ఆ విధంగా మీకు మీరు ఉన్నా లేకపోయినా కూడా ఈ బిజినెస్ రన్ అవుతూ మీకు ఫినాన్షియల్ సపోర్టివ్ గా అండ్ మనీ పరంగా కావచ్చు, మీకు ఒక సపోర్టివ్ గా ఉండాలంటే ఈ బిజినెస్ అనేది 2 to 5 years ప్లాన్ ఉంటుంది. అప్పుడు స్టిల్ మీరు వర్క్ చేసినా చేయకపోయినా మీకు ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఉంటుంది, మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని చెప్తున్నా. యూ హ్యావ్ టు డ్రీమ్ బిఫోర్ యూ డ్రీమ్స్ కెన్ కమ్ ట్రూ. ఏపీ అబ్దుల్ కలాం చెప్పారు ఈ మాట. బిజినెస్ ఆఫ్ యువర్ ఓన్. ఇక్కడ బిజినెస్ అనేది యువర్ ఓన్ స్కిల్స్ మీద ఉంటుంది అని. క్యాపిటల్, రిస్క్, స్పేస్, మిస్లేనియస్ అంటే ఒక చిన్న చిన్న ఖర్చులు కావచ్చు, కాంపిటీషన్, ఎక్స్పర్ట్స్, మార్కెట్, స్టాక్, టైం, పేపర్ వర్క్. ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టారనుకోండి, దాంట్లో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాల, రిస్క్ కంపల్సరీ ఉంటుంది, స్పేస్ కావాలా. ఒక బిజినెస్ పెట్టాలంటే ఒక ల్యాండ్ కానీ అక్కడ ఒక ల్యాండ్ అనేది కంపల్సరీ కావాలా. తర్వాత ఒక చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, కాంపిటీషన్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టామనుకో, మనకు కాంపిటీషన్ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. మంచి ఎక్స్పర్ట్స్ కావాలా, వాళ్ళకి ఎక్స్పర్ట్స్ కావాలంటే వాళ్ళకు మనం కొన్ని శాలరీస్ అనేది పే చేస్తేనే ఎక్స్పర్ట్స్ అనేది మనకు వస్తారు. తర్వాత మార్కెటింగ్ అనేది ఏర్పడాలా. బిజినెస్ పెట్టిన వెంటనే డెవలప్ కాదు కాబట్టి మంచి మార్కెటింగ్ బిల్డ్ చేసుకోవాలా. తర్వాత మంచి స్టాక్ కావాలా మనకు. ఒక వర్క్ అనేది స్టార్ట్ చేసామంటే ఒక మంచి స్టాక్ కావాలా, అప్పుడే ఆ బిజినెస్ అనేది ముందుకు పోతుంది. ఆ స్టాక్ కు అమౌంట్ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. మనకు లాస్ వస్తుందో లేకపోతే లాస్ వచ్చినా కూడా వాళ్ళకి పే అయితే చేయాలా. తర్వాత టైం అనేది కూడా ఉండదు. తర్వాత పేపర్ వర్క్ అంటే లేక పేపర్స్, ఇంకా చాలా చాలా ఖర్చులు అనేటివి ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్స్ ఉంటాయి. కాకపోతే ఈ బిజినెస్ పరంగా చూసుకుంటే ఈ క్యాపిటల్ కావచ్చు, రిస్క్, ప్రెజర్ కావచ్చు, స్పేస్ కావచ్చు, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, కాంపిటీషన్, టైం, స్టాప్, పేపర్ వర్క్ ఏం లేకోకుండా ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వచ్చు. ఈ బిజినెస్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ బిజినెస్ లీగలా ఇల్లీగలా అని కొన్ని గవర్నమెంట్ నుంచి కొన్ని అప్రూవల్స్ అనేటివి ఉన్నాయి, మీరే చూడొచ్చు ఇక్కడ. గవర్నమెంట్ నుంచి కొన్ని అప్రూవల్స్ ఉన్నాయి అఫీషియల్ ప్రజెంట్. ఇలా చాలా వరకే ఉన్నాయి. ఇవన్నీ పర్మిషన్ లెటర్స్ అండ్ ఈ కంపెనీ లీగల్ గా రన్ చేసుకోవచ్చు అని కొన్ని నోటిఫికేషన్స్, కొన్ని అప్రూవల్, ఇవన్నీ చూడండి. PC2 13,000 పోర్ట్స్ ఇన్ FY19 చూసుకుంటే అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఇది పీక్ లో ఉంది అని మీకు చెప్పొచ్చు ఈ కంపెనీ. ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఈ కంపెనీ అంటే చాలా మందికి డౌట్ ఉంటది కదా, అంటే ఇక్కడ జాయిన్ అవ్వి ఏదో పర్చేస్ చేసి సెల్లింగ్ చేసే బిజినెస్ అది ఇది అనుకుంటారు. అలాంటిది కాదు, ఇది డైరెక్ట్ సెల్లింగ్ అంట. బిజినెస్ అంటే కంపెనీని డైరెక్ట్ గా కస్టమర్ తో కొలాబరేట్ అవుతుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ మంచిగా గవర్నమెంట్ నుంచి రికగ్నైజేషన్ పొంది రివార్డ్స్ కూడా తీసుకొని ఫొటోస్ కూడా ఇవి చూడొచ్చు మీరు. అంటే ఇక్కడ
12% అనేది ప్రత్యక్ష అమ్మకాల్లో రాష్ట్రం వాటా. అంటే ఇక్కడ 12% అనే 12% అనేది డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రత్యక్ష వాటా. ఇక్కడ కూడా చూడొచ్చు, బూమింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ టు గ్రో టు R64 crores by 2025. అంటే ఇప్పుడు ప్రజెంట్ 2025 లో కూడా 64 crores అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో గ్రోత్ అనేది కనిపించిందంట. కనిపించడం కాదు, పొందింది కూడా అని చెప్పచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు, నరేంద్ర మోడీ ఇతను కూడా డైరెక్ట్ సెల్లింగ్ అనేది అప్రూవల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, డైరెక్ట్ సెల్లింగ్ గైడెన్స్ ఇన్ 2016. అంటే గవర్నమెంట్ నుంచి కూడా అప్రూవల్ అనేది వచ్చింది, నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయ్యాయి, అప్రూవల్ అయింది. ఇది మంచి, అంటే ఇప్పుడు ఇంట్లో ఉండే ప్రతి ఒక్క హోమ్ మేకర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరికైనా కూడా ఈ బిజినెస్ అనేది గుడ్, ఎవరైనా చేసుకోవచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉండదు అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ అనేది ఈ బిజినెస్ ను కూడా అమలు చేశారనమాట. ఇంకా నెక్స్ట్ చూసి ఫ్రీడమ్ ఇస్తూ చేసే బిజినెస్ అన్నమాట ఇది. ఈ బిజినెస్ లో పర్సనల్ కేర్, హోమ్ కేర్, బ్యూటీ కేర్, ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయన్నమాట. మొత్తం ఆర్గానిక్ గా ఉంటది. మన ఎర్త్ కానీ, ఎయిర్ కానీ, తర్వాత ఇంకా ఇలా అట్మాస్ఫియర్ కానీ ఎటువంటి ఎన్విరాన్మెంట్ కు సంబంధించింది ఏ దానికి కూడా హాని అనేది అయితే చెయ్యవు. ఎందుకంటే అంత ఆర్గానిక్ గా, అంత ప్యూరి న్యాచురల్ ఎర్త్ అబ్జర్వ్ చేసుకునే విధంగా ఈ ప్రొడక్ట్స్ అనేటివి తయారు చేస్తుంటారు. అలాగే మనకు యూజ్ చేస్తే మన బాడీకి కూడా ఏం కాకోకుండా ప్రతి ఒక్క ప్రొడక్ట్ అనేది సైంటిస్టులు వాళ్ళే ఫామ్ లో పండించి సైంటిస్టుల ద్వారా టెస్ట్ చేసి మార్కెటింగ్ చేయబడే ఒక బెస్ట్ కంపెనీ యాంబే ప్రొడక్ట్స్ అని నేను చెప్తున్నాను. నేను చెప్పడం కాదు, చాలా మంది యూజ్ చేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. చూడొచ్చు మీరే, ఇది యాంబే ప్రొడక్ట్, ఇది కెమికల్. ఎందుకంటే ఇది చూసింటారు మీరు, ఇది SA8 అనుకుంటా, SA8. ఇది సర్ఫ్ ఎక్స్ బ్రాండ్ వేశారు. కాకపోతే డిఫరెన్స్ చూడొచ్చు మీరు, రెండు బట్టలు వాష్ చేసేదే, బట్ ఇది వచ్చేసి యాంబే లిక్విడ్ వేసింది మాత్రం కలర్ అనేది చేంజ్ అంటే టర్మరిక్ వేసాం వాటర్లోకి, అండ్ యాంబే ప్రొడక్ట్ యొక్క కొంచెం లిక్విడ్ కూడా వేసాము. కానీ పసుపు అనేది తన సహజత్వం ఎలా ఉందో అలానే ఉంది, చేంజ్ కాలేదు, ఆర్గానిక్ గానే ఉంది. బట్ ఇది సర్ఫ్ చూడొచ్చు, సేమ్ వాటర్ వేసాం, సర్ఫ్ వేసాం, కొంచెం టర్మరిక్ వేసాం, కానీ కలర్ అనేది కొంచెం రెడ్ కలర్ లోకి చేంజ్ అయింది. ఎందుకంటే కెమికల్ తో రియాక్షన్ అయింది కాబట్టి ఒక కలర్ ఆఫ్ ఫామ్ అనేది ఫామ్ అయింది. ఇది కెమికల్ లేదు కాబట్టి కెమికల్ తో రియాక్షన్ అయితేనే కొన్ని రియాక్షన్స్ అయ్యి కొత్తది అనేది పుట్టుకొస్తుంది. కాబట్టి ఇక్కడ కెమికల్ యూజ్ చేయలేదు కాబట్టి కొత్త కలర్ అనేది ఇక్కడ పుట్టలేదు. కాబట్టి ఇది ఆర్గానిక్ అని చెప్తారు, మీరే చూడొచ్చు లైవ్ లో. ఇంకా డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జనరల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ చూడొచ్చు, యాంబే ప్రొడక్ట్స్ అన్ని న్యాచురల్, అంతా ఆర్గానిక్ తో ఉంటది. ఆర్టిస్టరీ, బ్యూటీ కేర్ కి సంబంధించి కావచ్చు, హెల్త్ కేర్ కి సంబంధించి, హోమ్ కేర్ కు, ఇలా అన్ని ఉంటాయి. ఇది జనరల్ డిస్ట్రిబ్యూషన్, డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్. జనరల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు అంటే అదొక ప్రాసెస్ ఆఫ్ సైకిల్ లా ఉంటది అనమాట. అక్కడ మార్కెటింగ్ నుంచి కస్టమర్ దాకా పోవాలంటే చాలా స్టెప్స్ ఉంటాయన్నమాట. డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్, డిస్ట్రిబ్యూటర్, అలా కొన్ని స్టెప్స్ నుంచి వస్తుంది. దాన్ని జనరల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎలాంటిదంటే మనం అంటే డైరెక్ట్ కంపెనీని డైరెక్ట్ గా మనకు అందిస్తుంది, దాన్ని డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ అంటాము. కాకపోతే దీంట్లో యాంబేలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనము కస్టమర్ బేస్ మీద అనేది ఈ ప్రొడక్ట్ అనేది యూజ్ చేస్తే చాలా మంచిదని చెప్తాను నేనైతే. వేర్ వీ ఆర్ లూజింగ్ ద మనీ,
మనం ఎక్కడెక్కడ మనీ అనేది కోల్పోతున్నాం అనే దాని గురించి కొంచెం డిస్కషన్ చేసుకుంటే మంచిదని చెప్తాను నేను. అంటే ఎక్కడెక్కడ ట్రెడిషనల్ బిజినెస్ చూసుకుంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కస్టమర్ దాకా ఉండే స్టెప్స్ చూడొచ్చు మీరు. మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఒక 40 రూపీస్కి ఆ ప్రొడక్ట్ అనేది తయారవుతే అవి ఎన్ని స్టేజెస్ దాటుకొని కస్టమర్స్ దగ్గరికి వచ్చేలకు ఎంత ప్రైస్ అవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఒక 40 రూపీస్కి అతను ఆ ప్రొడక్ట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసి తయారు చేస్తే స్టేట్ ఏజెంట్కి ఒక 10 రూపీస్ అనేది కమిషన్ తీసుకుంటాడు. ఎందుకంటే అతను మూవ్ ఆన్ చేయడానికి ఇంకొక తర్వాత డిస్టిక్ ఏజెంట్ అతను ఒక 10 రూపీస్ కమిషన్ తీసుకుంటాడు. హోల్సేల్ అతను కొంచెం ప్రాఫిట్ కావాలి కాబట్టి అతను ఒక 10 రూపీస్ కమిషన్ తీసుకుంటాడు. రీటైల్ షాప్ అతనికి కొంచెం ప్రాఫిట్ కావాలి కాబట్టి అతను ఒక 10 రూపీస్ కమిషన్ తీసుకుంటాడు. ఇది కస్టమర్కు దగ్గరికి పోయేలకు 40 రూపీస్ ఉండేది 100 రూపీస్కి అది తయారవుతుంది ఆ ప్రొడక్ట్ అనేది. ఇన్ని స్టేజెస్ దాటుకొని వచ్చేలా కస్టమర్ దగ్గరికి 100 రూపీస్ అవుతుంది. బట్ ఇక్కడ 100 రూపీస్ పెరగడంతో పాటు మనకేమన్నా క్వాలిటీ ఏమన్నా పెరిగిందా? క్వాలిటీ పెరగలేదు అండ్ ఏం పెరగలేదు. ఓన్లీ ఏమంటారు ప్రైస్ ఒక్కటి మాత్రమే పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఇంకా అడ్వర్టైజ్మెంట్ ఆ ప్రొడక్ట్ అనేది ప్రజలందరికీ చేరి ఆ ప్రొడక్ట్ ఒక మంచి రికగ్నైజేషన్ పొంది ఎక్కువ మంది పీపుల్ని అట్రాక్ట్ చేసి సేల్ అవ్వడం కోసం కొంచెం అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అండ్ కొంచెం సెలబ్రిటీస్కి వాళ్ళకు కొంచెం కమిషన్ కావాలి. ఇలా అనేది ట్రెడిషనల్ బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్స్కి వచ్చేదానికి ఇన్ని స్టెప్స్ ఉంటాయి. బట్ ఇక్కడ అమౌంట్ అనేది మనం లూజ్ అవుతున్నాం అండ్ క్వాలిటీ కూడా లూజ్ అవుతున్నాం. చెప్పాలంటే అమౌంట్ ఎక్కువ ఉంది కానీ క్వాలిటీ లేదు. ఈ విధంగా ట్రెడిషనల్ బిజినెస్ లో అమౌంట్ చాలా మంది మోసపోతున్నారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇఫ్ యువర్ ఎక్స్పెండిచర్ ఈజ్ Rs 10,000 per month. మీ ఎక్స్పెండిచర్స్ ఎగ్జాంపుల్గా ఒక 10,000 అనుకోండి. ఫస్ట్ మంత్ ఒక 6,000, 12 మంత్ ఒక 17,000, 10 years 7,20,000, 14 years 28,18,000. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఇప్పుడు చెప్పుకుంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ 40 రూపీస్తో ఆ ప్రొడక్ట్ అనేది తయారై కస్టమర్ దగ్గరికి 100 రూపీస్ దగ్గరికి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెసెస్ అనేటివి ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఎలాంటివి అంటే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇంకా ఇలాంటి మిత్రా కావచ్చు, మీషో కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. ఇవి ఎలా అంటే డైరెక్ట్ కంపెనీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళతోనే డీల్ అనేది మాట్లాడుకొనేసి వీళ్ళకు రీటైలర్స్కి హోల్సేలర్కి ఇచ్చే రేటుగా వీళ్ళు తీసుకునేసి డైరెక్ట్గా కస్టమర్స్తో డైరెక్ట్గా ప్రొడక్ట్స్ అనేటివి సేల్ చేస్తారు. ఇలా సేల్ చేయడం వల్ల వాళ్ళకు 60 రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. మనం ఈ రూట్లో మనం కూడా ఎందుకు చేయకూడదు అని ఈ బిజినెస్లో చెప్పచ్చు. ట్రెడిషనల్ బిజినెస్ here we lose the money. Direct selling business here we can save and earn the money. ఇప్పుడు so what should I do now? ఇప్పుడు మనం ఎందుకు చేయకూడదు అంటున్నారు. జస్ట్ చేంజ్ ద షాప్ అంటే జస్ట్ ఇప్పుడు మనం షాప్ చేంజ్ చేయాలా అంటే మన రూట్ ఆఫ్ థింకింగ్ అనేది చేంజ్ చేయాలా అని చెప్తున్నారు ఇక్కడ. వై షుడ్ ఐ చేంజ్ ద షాప్? ఎందుకు మనం షాప్ అనేది చేంజ్ చేయాలి అంటే వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ 7 to 17% ఇన్కమ్
economically, eco-friendly, effective. If not satisfied, you can return business opportunity. ఇక్కడ Amway ప్రొడక్ట్స్ లో వీళ్ళు చెప్తున్నారు వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అంటే నెంబర్ 1 ప్రొడక్ట్స్ వరల్డ్ లోనే అని చెప్తున్నారు. ఇంకా 70% ఇన్కమ్ ఉంటది. తర్వాత ఎకనామికలీ, ఎకో ఫ్రెండ్లీ. ఎకనామికలీ అంటే ఇప్పుడు ఇది వాణిజ్యంగా కావచ్చు, ఎకో ఫ్రెండ్లీ అంటే ఎన్విరాన్మెంట్ గా కావచ్చు, ఎఫెక్టివ్ గా అంటే నాణ్యతమైనది కావచ్చు. ఇలా మంచి సాటిస్ఫైడ్ గా అంటే కస్టమర్స్ మాకు అంటే ఇది ప్రొడక్ట్ నచ్చకపోయినా రిటర్న్ చేస్తే ఆప్షన్ కూడా ఉంది. బిజినెస్ ఆపర్చునిటీగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మొత్తానికి ఇది ఎన్విరాన్మెంట్ గా కావచ్చు, ఎకో ఫ్రెండ్లీగా కావచ్చు, మంచి ఎఫెక్టివ్ నాణ్యత గల ప్రొడక్ట్స్ గా కావచ్చు, నెంబర్ 1 ప్రొడక్ట్ గా కూడా కావచ్చు. ఇది బిజినెస్ ఆపర్చునిటీగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో ప్రొడక్ట్స్ అనేటివి మనం యూజ్ చేస్తూ దాన్ని బిజినెస్ ఆపర్చునిటీగా కూడా మార్చుకొని దీంట్లో సక్సెస్ అనేది మనం పొందవచ్చు అని చెప్తున్నాను. నెక్స్ట్ చూసుకుంటే అవైలబుల్ ప్రొడక్ట్స్ అంటే Amwayలో ఉండే ప్రొడక్ట్స్ లో కొన్ని ప్రొడక్ట్స్ అనేటివి అవైలబుల్ లో ఉన్నాయి. అవి చెప్తాము. టూత్ బ్రష్, టూత్ పేస్ట్, షేవింగ్ ప్రొడక్ట్స్, షాంపూ, సోప్ ఇవి. తర్వాత బాడీ లోషన్, డియోడ్రేట్ అండ్ టాల్కమ్ పౌడర్, సన్ స్క్రీన్ లోషన్, నెయిల్ ఎనమెల్, లిప్స్టిక్స్, క్లాత్, డిటర్జెంట్, ఫ్లోర్ క్లీనర్, డిష్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, కిడ్స్ హెల్త్ కేర్, అడల్ట్స్ హెల్త్ కేర్. ఇక్కడ Amwayలో ఉండే అవైలబుల్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఈ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేటివి ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇవి మొత్తం ఆర్గానిక్ అండ్ న్యాచురల్ గా అండ్ ఎత్తుకి ఎలాంటి హాని లేకోకుండా అండ్ యూజ్ చేసే పెద్దలకు కావచ్చు, చిన్నలకు కావచ్చు, ఎవరికి కూడా ఎటువంటి హాని కలిగించకుండా మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇవి అన్నమాట ప్రతి ఒక్కటి. హౌ కెన్ ఎర్న్ ద మనీ? హియర్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ మనం మనీ అనేది కిడ్స్ హెల్త్, టూత్ పేస్ట్, సన్ స్క్రీన్, హ్యూమన్ హెల్త్, షేవింగ్, షాంపూ, క్లాత్, డిటర్జెంట్, సోప్, డిష్ క్లీనర్, బాడీ లోషన్, ఫ్లోర్ క్లీనర్, టాల్కమ్, డిష్, కోకోనట్ ఆయిల్, టాయిలెట్ క్లీనర్, ఆమ్లా ఆయిల్, వెహికల్ క్లీనర్, కిడ్స్ హెల్త్, ఉమెన్ హెల్త్, మెన్ హెల్త్. వర్త్ ప్రొడక్ట్స్ పర్చేజ్డ్ 2000. ఇట్ ఈస్ ఈక్వల్ టు 20 PV. ఇవి మనకు డైలీ యూజెస్ కంపల్సరీ. ఇవి డైలీ యూజ్ ప్రతి ఒక్కరు ఇంట్లో యూజ్ చేసేటివి. ఇవి మంచి వర్త్గా చెప్పుకుంటే 2000 లో వస్తాయి. 2000 అంటే 20 PV అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే మనం ఇక్కడ 320 రూపీస్ అనేది మనము డిస్కౌంట్ ద్వారా కావచ్చు సేవ్ అవుతుంది. మళ్ళీ రీటైలింగ్ మార్జిన్ చేసినాము, అది మనకి 8% ద్వారా మనకి సేవ్ అవుతుంది. ఆఫ్టర్ యూజింగ్ ద ప్రొడక్ట్ జస్ట్ రికమెండెడ్ టు యువర్ క్లోజ్ కాంటాక్ట్ టు చేంజ్ ద షాప్. ఫస్ట్ మంత్ అంటే ఈ బిజినెస్ లెక్క ఎంటర్ అయిన ఫస్ట్ మంత్ ఎలా ఉంటుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. యువర్ ఇన్కమ్ ఈస్ డాష్ హండ్రెడ్స్ 1800. 2000 into 5 ఈక్వల్ టు 10,000. అంటే ఇక్కడ పైన చూపించారు ఒక డయాగ్రామ్ చూడొచ్చు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కింద ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, 5 మెంబర్స్. ఆ 5 మెంబర్స్ ని ఇక్కడ చూపించారు. ఒక్కొక్క 5 మెంబర్స్ కలిపి 2000 చేశారు. 2000 into 5 పీపుల్స్ 10,000 చేశారు. 10,000
100 గ్రూప్ పీవీ అంటారు దీన్ని. యువర్ ఇన్కమ్ ఎంత? 1800. ఇది ఓల్డ్ అనుకుంటా. ఇది సెకండ్ మంత్. ఇక్కడ ఒక లీడర్ ఉంటాడు, అప్లైనర్. అతని టీం ఉంటుంది కిందన ఒక 10 మెంబర్స్ అనుకోండి. ఒకరు 2000 చేశారు. 2000 ఇంటూ 10 ఈక్వల్ టు 20,000. అప్పుడు గ్రూప్ పీవీ అనేది 200 అవుతుంది. అప్పుడు 200 అంటే 3% సేల్ కమిషన్ అన్నమాట. అప్పుడు 3% అనేది రీచ్ అవుతారు. అప్పుడు ఆ టీం యొక్క వర్క్ మీద వచ్చేసి ఇన్కమ్ అనేది 4,200 అనేది ఉంటుంది. ఆఫ్టర్ యూజింగ్ ద ప్రొడక్ట్స్ యూ క్లోజ్ ఫ్రెండ్స్ అసోసియేటెడ్ విత్ యూ యాజ్ ఏ టీమ్ మెంబర్. అంటే ఈ ప్రొడక్ట్స్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ అనేది యూజ్ చేసి వాళ్ళని కూడా ఆ టీంలోకి ఎందుకు జాయిన్ చేసుకోకూడదు అని చెప్తున్నారు. ద టీచ్ టు యూ టీమ్ మెంబర్ హౌ టు ఎర్న్ 4,000 ప్లస్ రూపీస్ జస్ట్ టు డూప్లికేట్. ఇక్కడ చూడొచ్చు. ఇంకా టీమ్ టర్న్ ఓవర్ ₹17,000, సేల్స్ లెవెల్ కమిషన్ 6%. ఇక్కడ చూడొచ్చు, ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ కిందన టీమ్స్ వైజ్ గా ఒక్కొక్క పర్సన్ ఉన్నాడు. ఇతను గ్రూప్ పీవీ అనేది ఒక 3% జరిగింది. ఇతను ఇంకొక గ్రూప్ పీవీ అనేది 3% జరిగింది. ఇంకొకరు వచ్చేసి ఓన్లీ 100 గ్రూప్ పీవీ అని మాత్రమే చేశారు. ఇంకొకరు 200 పర్సనల్ పీవీ అనేది అతను చేశాడు. మొత్తం కలిపితే 6% సేల్స్ లెవెల్ అనేది కమిషన్ అయింది. వాళ్ళకి 5,280 అనేది ఇన్కమ్ అనేది జనరేట్ అయింది. అంటే ఏంటంటే ఇక్కడ మనం నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవడం వల్ల ఈ బిజినెస్ లో సక్సెస్ అనేది సాధించవచ్చు అని స్టెప్ వైజ్ గా చూపిస్తున్నారు. ఫస్ట్ లో మీరు చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ మంత్ ఓన్లీ 5 మెంబర్స్ ఉన్నారు వాళ్ళ టీంలో. నెక్స్ట్ 10 మెంబర్స్ ఉన్నారు. తర్వాత మన ఫ్రెండ్స్ కూడా దీంట్లోకి యూజ్ చేసుకొని వాళ్ళతో ఒక టీం అనేది బిల్డ్ చేసుకొని ఇంకా ఆ బిజినెస్ అనేది నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే మన పర్సెంటేజ్ లెవెల్ పెరుగుతుంది. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మన ఇన్కమ్ తర్వాత టీమ్ టర్న్ ఓవర్ అనేది పెరగడం కొద్దీ మన సేల్స్ లెవెల్ కమిషన్ అనేది పెరుగుతుంది. సేల్స్ లెవెల్ కమిషన్ అనేది ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు మనకు ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వర్క్ కూడా అనేది సింపుల్ అవుతుంది, ఒక వ్యక్తి చేయకుండా టీం మొత్తం చేయడం వల్ల. దీన్ని లెవరేజ్ అంటారు. ఇక్కడ కూడా చూడొచ్చు, సేమ్ ప్రాసెస్. ఇక్కడ 350 గ్రూప్ పీవీ 3%, 300 గ్రూప్ పీవీ, సేమ్ ప్రాసెస్. ఇదంతా ఒక లివరేజ్ అంటే ఒక స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ తో ఈ బిజినెస్ చేయాల్సి ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ తో ఒక అప్లైనర్ ఉంటారు. ఇక్కడ ఆ అప్లైనర్స్ తో మీట్ అయ్యి అతను చెప్పినట్టు కొన్ని రూల్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తో వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ని తీసుకుంటూ ఈ బిజినెస్ అనేది రన్ చేస్తే మనకు ఇలా గ్రూప్ పీవీ చేసే మన డౌన్లైనర్స్ అనేది దొరుకుతారు. మన టీం అనేది కూడా మంచి డెవలప్ అయ్యి మనం కూడా మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకునే అంత స్టేజ్ కూడా ఎదగగలము అని చెప్తున్నారు. ఇలా చూసుకుంటే 9%, 12%, 15%, ఇలా అంటే మన లెవరేజ్ పెరిగే కొద్దీ, మన గ్రూప్ టీం పెరిగే కొద్దీ, మన టీం టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ మన పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. పర్సెంటేజ్ అనేది పెరిగే కొద్దీ మన ఇన్కమ్ అనేది రీచ్ అవుతుంది. చూడొచ్చు, ఇక్కడ కూడా మేము 7 lakhs అనేది టర్న్ ఓవర్ జరిగితే అప్పుడు 18%, అప్పుడు 10 lakhs టర్న్ ఓవర్ జరిగితే 21%. చూడొచ్చు మీరు.
ఇక్కడ పొటెన్షియల్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ అంటే ఇక్కడ కొన్ని స్టేజెస్ అనేటివి కూడా ఉంటాయి. ప్లాటినం, ఎమ్రాల్, డైమండ్ కావచ్చు. ప్లాటినం కావాలంటే ప్లాటినం అంటే వాళ్ళ ఇన్కమ్ మంత్లీ 94,134 ఉంటుంది. యాన్యువల్గా చూసుకుంటే 11.3 lakhs అనేది ఉంటుంది. వీళ్ళు కూడా అంతే. ఎమ్రాల్ వచ్చేసి మంత్లీ 3.24 lakhs ఉంటుంది. యాన్యువల్గా చూసుకుంటే 38.94 lakhs అనేది ఎర్న్ చేయొచ్చు ఈజీగా. డైమండ్ కూడా అంతే. ఇంకా డైమండ్కి వచ్చామంటే జస్ట్ మనము ఇంతకు ముందు డిస్కస్ చేసాం కదా ఇన్వెస్టర్స్ గురించి. జస్ట్ లైక్ సేమ్ అలానే ఉంటుంది. మనీ కూడా చాలా వరకే వస్తుంది. మంత్లీని 8.5 lakhs వస్తుంది. యాన్యువల్గా చూసుకుంటే 96.54 lakhs అనేది ఉంటుంది. మినిమం దగ్గరగా 1 crore అనుకోవచ్చు మీరు ఇంకా. ఈ విధంగా ఈ 3 స్టేజెస్ ఉంటుంది. ఈ డైమండ్ వరకు రావాలంటే కొంచెం ఫోకస్గా ఆ ప్లేయర్ చెప్పినవన్నీ వింటూ మనము ఇక్కడి వరకు చేరవచ్చని నేను చెప్తాను. నౌ లెట్స్ అస్ ఇంట్రడ్యూస్ ద ప్రొడక్ట్స్. అంటే మనము ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి ఇప్పటి నుంచి అని చెప్తున్నారు. గివ్ యువర్ మౌత్ క్లీనింగ్ అండ్ కేర్ గ్లిస్టర్ అడ్వాన్స్ టూత్ పేస్ట్. ఇక్కడ గ్లిస్టర్ టూత్ పేస్ట్ కావచ్చు, చాలా న్యాచురల్ గా ఆర్గానిక్ గా తయారు చేస్తారు. టూత్ పేస్ట్ అంటే ఇక్కడ గ్లిస్టర్ మౌత్ క్లీనింగ్ అంటే ఇది బ్రష్ అనేది మనకు ఇట్లా గ్యాప్స్ లేకి కూడా పోయి మొత్తం క్లీన్ చేస్తుంది. అంటే ఇప్పుడు మన టీత్ లో ఉండే గ్యాప్స్ లేక కూడా పోయి ఇవి బ్రషెస్ అనేవి క్లీన్ చేస్తుంది. బట్ ఈ బ్రషెస్ అనేది సిలికాన్ తో తయారు చేసింటారు. అండ్ కొంచెం రబ్బరు అండ్ సిలికాన్ యూజ్ చేసింటారు. నో ప్లాస్టిక్. అండ్ ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి నష్టం ప్రాబ్లం అనేది లేకపోతే ఇంకా చెప్పాలంటే టంగ్ క్లీనర్ అనేది కూడా అవైలబుల్ లో ఉంటుంది ఈ ఫ్యామిలీ ప్రొడక్ట్స్ లో. యూనిక్ డిజైన్, యూనిక్ గా అంటే చూడడానికి కూడా అంటే డూప్లికేట్ లా దీన్ని డూప్లికేట్ చేయలేనంత విధంగా ఉంటాయి ఇందులో ప్రొడక్ట్స్ అనేటివి. చెప్పచ్చు దీంట్లో కొన్ని
సిగ్నల్ బాగా ఇబ్బంది పెడుతున్నట్టుంది మనకి. ఇప్పటి వరకు బాగా వచ్చింది, బాగానే వచ్చింది. ఓకే, లాస్ట్ లోకి వచ్చాడు కదా, వెరీ గుడ్. కంటిన్యూ. సేమ్ ప్లేస్ లో కూర్చోండి. సేమ్ ప్లేస్ లో ఉన్నారా? ఈ పేస్ట్ అనేది ఎస్ సార్, అవును సార్. వినిపిస్తుందా సార్? వినపడుతుంది. హలో సార్, వినిపిస్తుంది? వినపడుతుంది. ఇది గ్లిస్టర్ టూత్ పేస్ట్ చూసుకున్నట్టయితే ఎస్ సార్, full organic and biodegradable తయారు చేసింటారు. అంటే environment కావచ్చు అండ్ మన దంతాలకు కావచ్చు ఎటువంటి డ్యామేజ్ చేయకోకుండా ఈ ప్రోడక్ట్ అనేది ఫుల్ ఆర్గానిక్ తో సైంటిఫిక్ రీసెర్చ్ తో ఈ ప్రోడక్ట్ ఇది మన దంతాలకు ఎటువంటి హాని చేయకోకుండా మంచి ప్రొటెక్ట్ ప్రివెంట్ టు రెడ్యూస్ plaque in 10 days with regular brushing, reduce dental surface strain, significant with whitening of teeth in as early as 10 days, promotes remediation, freshness, breathe, safety, cleans, fight cavities. ఇంకా ఏం చెప్పాలంటే ఇక్కడ ఇప్పుడు చాలా బయట ఉండే ప్రొడక్ట్స్ తో కంపేర్ చేసుకుంటే ఎక్స్ బ్రాండ్ టూత్ పేస్ట్లతో కొన్ని బ్రాండ్స్ మనం టీత్ కేసు రుద్దడం వల్ల ఎనామిల్ అనేది డ్యామేజ్ అవి మన టీత్ అనేది చాలా సెన్సిటివ్ అయ్యి ఏదైనా గట్టి వస్తువులు తినాలన్నా చికెన్ మటన్ అలాంటివి ఏమైనా తిన్నా కూడా పండ్లు అనేది విరిగిపోవడము, ఇంకా బయట నేను షేర్ చేయనా? ఇప్పుడే తిన్నాం రా అవన్నీ. నేను షేర్ చేయనా మరి? ఇది ఓకే, షేర్ అవుతుంది గ్లిస్టర్ మరి. పేస్ట్ అనేది మల్టీ యాక్షన్ పర్పస్ గా యూజ్ అవుతుంది. మన టీత్ యొక్క ఎనామిల్ అనేది డ్యామేజ్ కాకుండా నోటిలో ఉండే దుర్వాసనను పోగొడుతూ ఫ్రెష్ మనకు 24/7 అనేది ఒక మౌత్ అనేది ఫ్రెష్ గా క్లీన్ గా ఉండేటట్టు అండ్ ఎనామిల్ డ్యామేజ్ కాకుండా ఉండేటట్టు అండ్ మన పళ్ళలో కానీ అది కూడా ఎలాంటి మనకు డ్యామేజ్ మన ఎంజైమ్స్ తో కావచ్చు, కెమికల్ మన నోటిలో ఉండే కెమికల్స్ తో కావచ్చు, ఇది మొత్తానికైతే ఇది యాంబే టూత్ పేస్ట్ అనేది ఒక మల్టీ కానీ చెప్పవచ్చు, మంచి రిజల్ట్ కూడా ఇస్తుంది. ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఇంకా డాక్టర్ అవసరం కూడా లేకుండదు. ఇది అది కాక
ఆ ఇండియన్ అసోసియేషన్ ద్వారా సర్టిఫై అయ్యి ఒక రికగ్నైజేషన్ అనేది ఇది పొందింది. ఇది చాలా మంది యూజ్ చేసి కూడా ఈ ప్రొడక్ట్ అనేది మంచి ప్రొడక్ట్ అని మురికి కావచ్చు, ఇంకా ఆ బయట వచ్చే పొల్యూషన్ కావచ్చు, మన చర్మం పైన పెరిగిపోయి ఉంటాయి. ఇలా పొల్యూషన్స్ చాలా మన స్వెట్ అండ్ మన ఎయిర్ పొల్యూషన్ లో నుంచి వచ్చే కొన్ని కొన్ని మైక్రో పొల్యూషన్ ఇలాంటివి మన చర్మం మీద ఉంటాయి, జిడ్డులాగా అలానే అంటుకొని. అలాంటివి ఇవి ఎలాంటి మన చర్మానికి ఏ, ఎలా పాడు చేయకోకుండా మన చర్మంలో నుంచి చర్మ రంధ్రాల్లోకి పోయి క్లీన్ చేస్తుంది అన్నమాట. మంచి ఇలా క్లీన్ చేయడం వల్ల మన చర్మానికి ఎటువంటి డ్యామేజ్ కలగదు. అలాగే ఒక స్మూత్ అండ్ షైనీ గ్లో అనేది పర్సోనా సోప్ అనేది ఇస్తుంది. ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి నేను చెప్తున్న ధైర్యంగా. ఇంకా చెప్పాలంటే చాలా మంది పీపుల్స్ అనేటివి ఈ పర్సోనా సోప్ అనేది యూజ్ చేశారు. అంత గొప్ప ప్రొడక్ట్ అని నేను చెప్తాను. తర్వాత పర్సోనా హెయిర్ ఆయిల్. ఇది కూడా చెప్పాలంటే ఈ పర్సోనా హెయిర్ ఆయిల్ అనేది వైట్ హెయిర్ ఉండే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. లైట్ గా గ్రే హెయిర్ ఉండే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. తర్వాత ఇంకా షైనీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ అనేది ఈ ఆమ్లా హెయిర్ ఆయిల్ అనేది ఇస్తుంది. పర్సోనా కోకోనట్ ఆయిల్ ఇది ఫుడ్ లోకి యూజ్ చేయొచ్చు అండ్ మన తలకు జుట్టుకు యూజ్ చేయొచ్చు. ఇది ఎలా అంటే ఇది పెట్టుకుంటే మనకు ఆ హెయిర్ అనేది సిల్కీగా ఉంటాయి అండ్ స్మూత్ గా ఉంటుంది. తర్వాత పెట్టుకున్నాక కొన్ని కొన్ని ఆయిల్స్ పెట్టుకున్నాక ఫేస్ అంతా జిడ్డు జిడ్డుగా ఉండడం, కారిపోతూ ఉండడం, అలా అన్కంఫర్టబుల్ గా లేకోకుండా ఇది చాలా తలకు పెట్టిన వెంటనే స్టిక్ అయ్యి చాలా షైనీగా ఉంటది హెడ్ అనేది. 100% కోకోనట్, ప్యూర్ కోకోనట్ దాంతో తయారు చేసింటారు. బాటిల్స్ కూడా ప్లాస్టిక్ కాదనమాట. ఎర్త్ లేక్ వేస్తే అబ్జర్వ్ చేసుకుంటుంది ఎర్త్ అనేది. అంటే బయోడిగ్రేడబుల్ తో ఫామ్ తో తయారు చేసింటారు అనమాట. పర్సోనా హ్యాండ్ శానిటైజర్ ఇది కూడా సేమ్. ఇది కూడా అలోవేర్ అండ్ గుడ్నెస్ తో తయారు చేసింటారు. ఆ గుడ్నెస్ ఆఫ్ అలోవేరా అండ్ కిల్స్ 99.9% ఆఫ్ జెమ్స్. అంటే ఇప్పుడు ఆ ఇది గుడ్నెస్ ఆఫ్ అలోవేరా అంటే అలోవేరా జెల్ తో పూర్తి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తోనే అని చెప్పారు కదా ఆల్రెడీ. ఇది కూడా సేమ్ అలానే న్యాచురల్ గా అలోవేరాతో జెల్ మాదిరి ఉండి ఒక ఫామ్. ఇది 99% అనేది మన క్రీమ్ అంటే మన హ్యాండ్స్ ఉండే మురికిని, క్రిములని అనేది ఎంజైమ్స్ అనేటివి ఇది పూర్తిగా క్లియర్ చేస్తుంది. మన చేతులకు ఎటువంటి ఆ డ్యామేజ్ చేయకుండా క్లియర్ చేస్తుంది. అంటే కొన్ని యూజ్ చేయడం వల్ల మురికిపోతుంది, క్లీన్ అవుతుంది, కాకపోతే మన హ్యాండ్ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది, సున్నితంగా మారిపోతుంది చర్మం అనేది కొన్ని కొన్ని యూజ్ చేయడం వల్ల, సోప్స్ కానీ హ్యాండ్ వాష్ కానీ. కాకపోతే ఇక్కడ ఓన్లీ మనకు ఏ పర్పస్ మీద యూజ్ చేస్తున్నామో ఆ పర్పస్ మాత్రమే యూజ్ అవుతుంది. అంటే మనము క్లీన్ చేయడానికి ఆ ఉపయోగిస్తాం కాబట్టి క్లీన్ చేసే పర్పస్ కోసమే యూజ్ అవుతుంది.
మన చర్మాన్ని పాడు చేయడానికి అలా కాకుండా. ఇది టాల్కన్ పౌడర్ కూడా చూడొచ్చు. ఇది కూడా సేమ్ అంతే. ఫుల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. పర్సోనా టాల్కానిక్ is one of the Spanish talcanic powder. It is a deteriorating effect, provides we sweat to observation, help avoid body odor and has cooling effect. It has a contemporary and attractive packing with an easy grip. అంటే ఇది ఏం చెప్తున్నారంటే ఇది కొన్ని కొన్ని పౌడర్స్ మనం కొన్ని క్రీమ్స్ యూజ్ చేస్తే అది ఎలా ఉంటుందంటే సున్నం కొట్టినట్టు ఉండి మన చర్మానికి ఏదో పెయింటింగ్ వేసినట్టు అలా ఉండి మనం బయట ఎక్కడైనా తిరిగినా కూడా అది చెమటకు కారిపోయి కిందికి అయిపోతుంది. కాకపోతే ఇది టాల్కన్ పౌడర్ అనేది ఫుల్ ఆర్గానిక్ అండ్ మంచి స్మెల్ ఇస్తుంది అండ్ స్వెట్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు మన ఆ చెమటను కూడా అబ్జర్వ్ చేసుకునేసి ఆ గోడకు కొట్టిన సున్నంలా ఉండకుండా మంచి ఆ చర్మంలో కలిసినందుకు మన చర్మానికి కూడా ఎటువంటి హాని కలగకుండా మంచి న్యాచురల్ లుక్ అనేది ఫామ్ చేస్తుంది టాల్కాన్ పౌడర్ అనేది. ఇవి వరల్డ్ లోని నెంబర్ 1 పర్ఫ్యూమ్స్ అని చెప్పచ్చు. రిఫ్రెషింగ్ to relive your beautiful memories. Try our dynamite and attitude for men's and women's. ఇక్కడ ఈ ఆంబేలో సెంట్స్ కూడా ఉన్నాయి, కొన్ని పర్ఫ్యూమ్స్ మ్యాన్స్ అండ్ ఉమెన్స్ కూడా. ఇవి కూడా కొన్ని ఎలా అంటే కొన్ని గ్యాస్ ఫామ్స్ తో ఉంటాయి. మనం కొన్ని పర్ఫ్యూమ్స్ యూజ్ చేయడం వల్ల ఉత్త గ్యాస్ ఉంటది. అది ఎలా అంటే కొద్దిసేపు వరకే ఆ స్మెల్ అనేది ఉంటది, తర్వాత ఆ స్మెల్ అనేది ఉండదు. కాకపోతే ఈ పర్ఫ్యూమ్స్ చేయడం వల్ల మనకు ఒక్కసారి స్ప్రే చేయడం వల్ల మనకు ఒక 6-7 అవర్స్ అనేది ఆ స్మెల్ అనేది పోకోకుండా అలాగే స్టిక్ అయి ఉంటది అనమాట మనం వేసుకున్న దుస్తులకి. అలాగే ఈ స్మెల్ అనేది ఫుల్ ఆర్గానిక్స్ తో తయారు చేసింటారు అంబే ఫార్మింగ్ లోనే. వాళ్ళే పండించి అండ్ వాళ్ళే మార్కెటింగ్ చేసి వాళ్ళే తయారు చేస్తారనమాట. చూసుకుంటే ఇలాగే ఫేస్ ప్రాసెస్ ఉన్నాయి. షేవింగ్ ఫోమ్ ఉంది. తర్వాత ఇంకా చెప్పాలంటే GH, ఇది కూడా ఫేస్ కు మంచి గ్లో అండ్ షైనీ లుక్ ఇస్తుంది అనమాట. GH అనేది అది ఫేస్ అంతా నరిష్ చేస్తుంది అంటే రిపేర్ చేస్తుంది. రిపేర్ చేయడం అంటే స్కిన్ సెల్స్ అనేటివి డ్యామేజ్ ఉంటాయి. కొన్ని చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి, దాన్ని రీయాక్టివేట్ చేసి మన చర్మాన్ని గ్లో అనేది కొత్త కణాలు ఏర్పడడం వల్ల చర్మంలో అవి ఎలా ఉంటాయంటే కొత్తగా ఇప్పుడు ఒక స్నేక్ ఉందనుకోండి, ఆ స్నేక్ అనేది తన పొరను విప్పేసినప్పుడు కొత్తగా ఎలా వస్తుందో అలా మన చర్మం హెయిర్ ఉంది. మన హెయిర్ అనేది బయటకు పోయినప్పుడు చాలా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది మన హెయిర్ మీద.
అలా డస్ట్ అనేది డీప్ గా మన హెయిర్ రూట్స్ లేకపోయి క్లీన్ చేస్తుంది అనమాట. ఇది శాంటీ ప్యూర్ అనేది మన హెయిర్ అనేది సిల్కీగా అండ్ షైనీగా జిడ్డు పోగొట్టి రిపేర్ చేస్తుంది. అండ్ ఇది శాంటీ ప్యూర్ అనేది చూసుకోవచ్చు దీంట్లో. అంటే కండిషనర్, షాంపూస్, ఆ హెయిర్ మాస్క్ ఇలా చాలా రకరకాలు ఉన్నాయి. చూడొచ్చు దీంట్లో. ఇంకా హోమ్ కేర్, హోమ్ ప్లే హోమ్ ప్లే హోమ్ కేర్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఎస్ ఎల్ఓసి అని, అది మల్టీపర్పస్ గా కూడా యూజ్ చేయొచ్చు చాలా విధాలుగా. ఫ్లోర్ క్లీనర్ కానీ, తర్వాత ఆ షవరప్ లో క్లీన్ చేయడానికి కానీ, టాయిలెట్స్ క్లీన్ చేయడానికి కానీ, ఇలా చాలా మల్టీపర్పస్ గా యూజ్ చేయొచ్చు వన్ ప్రొడక్ట్స్ తో. బయట వాళ్ళ దానిలతో కంపేర్ చేస్తే అందులో హెల్త్ తో కూడా కంపేర్ చేసుకుంటే చాలా బెటర్. ఇక్కడ కూడా చూడొచ్చు బ్యూటీ. ఇప్పుడుండే జనరేషన్ లో ఆ చాలా మంది బ్యూటీకి అనేది ప్రయారిటీ ఇస్తారు. ఆ విధంగానే ఇక్కడ కూడా మనకు కావాల్సిన ఆర్గానిక్ లో దొరకడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రొడక్ట్స్ ఎఫెక్టివ్ గా కూడా పనిచేయడం మరొక ఎత్తు అని చెప్పచ్చు. న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ అంటే ఇక్కడ ఇంకా ఎక్కువ రోజులు లీడ్ చేయొచ్చు. అంత మంచి హెల్తీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రోటీన్ కావచ్చు, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ కావచ్చు, ఇంకా వచ్చు. ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ప్రొడక్ట్స్ అనేవి ఇందులో అవైలబుల్ లో ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ అనేటివి మనకు డైలీ కంపల్సరీ కావాలి. ఇవి యూజ్ చేయడం వల్ల మన లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది. హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అసలు ఇక్కడ డాక్టర్ అనే ఆ పర్సన్ ఇంకా అవసరం లేదు అన్నట్టుగా మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. క్వీన్ ఆఫ్ టేస్ట్ అండ్ న్యూట్రిషన్. ఇప్పుడు ఇక్కడ ఆంబేలో క్వీన్ అని ఉంటది కుక్ వేర్ లో చూసుకుంటే. ఆ ఇక్కడ బయట మీరు చూసుకుంటే బయట పాత్రలతో కంపేర్ చేసుకుంటే స్టీల్ అండ్ అల్యూమినియం లో వండే ఫుడ్స్ తినడం వల్ల ఏంటంటే ఆ అది మనం దాంట్లో కుక్ చేయడం వల్ల ఆ ఆ- ఆ వేడిక అనేది ఆ పాత్ర కూడా అనేది కొంచెం మెల్ట్ అవుతా అది మనకు తెలియదు. అబ్జర్వ్ చేస్తే చాలా డీప్ గా అబ్జర్వ్ చేస్తే తప్ప తెలీదు. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే అల్యూమినియంలో ఆ ఇట్లా లెమన్ రైస్ అలాంటివి ఏమన్నా చేస్తే అవి ఇంకా చాలా డేంజర్. ఎక్కువ మెల్ట్ అవి అల్యూమినియం అండ్ ఇది లెమన్ అనేది ఎక్కువ మెల్ట్ అయ్యి రియాక్షన్ జరుగుతుంది. మన బాడీలో ఎక్కువడం వల్ల అది కొన్ని కొన్ని క్యాన్సర్ కారణాలకు అనేది ఆ కొన్ని కాజెస్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఫుల్ ఇవి ఎలా అంటే ఈ ప్రొడక్ట్స్ అనేటివి ఈ యాంబే క్వీన్ అని వీళ్ళు మనకి ఎటువంటి హెల్త్ లాస్ కాకోకుండా, హెల్త్ అనేది లాస్ అసలు కాకోకుండా ఆ మనకు అందిస్తారు. ఇక్కడ ప్రొడక్ట్స్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కూడా చూడొచ్చు. రిలీఫ్ ఈజ్ ఇన్ ద ఎయిర్, అట్మాస్ఫియర్ మినీ. ఈ అట్మాస్ఫియర్ మినీ అనేది ఆ మనము ఇంట్లో ఉండే ఆ ఎయిర్ పొల్యూషన్ అంతా అబ్జర్వ్ చేసి ఎయిర్ అంతా ప్యూరిఫై చేస్తుంది అనమాట. ఎయిర్ లో ఉండే కొన్ని కొన్ని బ్యాక్టీరియాస్ కావచ్చు, ఇంకా ఎయిర్ లో ఉండే పొల్యూషన్ కావచ్చు, మొత్తం ఎయిర్ అంతా ఆ ప్యూరిఫై చేయడం వల్ల
మనకు ఒక మంచి చెట్ల నుంచి లభించే ఆక్సిజన్ రావడం వల్ల మనకు కూడా హెల్త్ అనేది ఇంకా చాలా బాగుంటుందని చెప్తున్నాను. నెక్స్ట్ చూసుకుంటే అట్మాస్ఫియర్ డ్రైవ్, ఇది ఎక్కువగా కార్లో ఉపయోగిస్తూ ఉంటారు. సేమ్ దానిలాగే అట్మాస్ఫియర్. అప్సైటీ, ఈ అప్సైటీ అనేది కూడా అప్సైటీ పేరులోనే ఉంది, ఆల్ పర్పస్ అని. అంటే ఇది ఒక స్ప్రెడ్డర్ లా మనం యూజ్ చేసే పంటలకు యూజ్ చేసి ఆల్ ప్రొడక్ట్స్ లో అనేది అప్సైటీ అనేది యూజ్ చేయడం వల్ల మనకు పంట దిగుబడి అనేది మెరుగుపడుతుంది. దాంతో మనకు పెట్టుబడి తగ్గుతుంది అండ్ మనకు ఆదాయం అనేది ఎక్కువగా కూడా వస్తుంది. Now let's us introduce a company for you. Now let's us introduce a company for you. గ్లోబల్ ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. అంటే ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 గా ఉందనుకోవచ్చు. అది కాక ఇది ఎప్పుడంటే స్థాపించింది 1959 లో ఈ బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. మోర్ దెన్ 100 కంట్రీస్ లో అనేది ఈ ఈ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేసి రన్ అవుతుంది. 450 ఓన్ ప్రొడక్ట్స్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్ లో ఉన్నాయి. మోర్ దెన్ 1000 సైంటిస్ట్స్ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ ఓన్లీ సెల్లింగ్ చేయడం కాకపోతే ఆ ప్రొడక్ట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది రీసెర్చ్ చేయడానికి కూడా ఇక్కడ సైంటిస్టులు అనేది 1000 మెంబర్స్ అనేది ఇక్కడ ఉన్నారు. 7+ పేటెంట్స్, అంటే ఇక్కడ డూప్లికేట్ చేయడానికి కూడా ఉండదు. గ్లోబల్ టర్నోవర్ 8.4 బిలియన్ USD, అప్రాక్సిమేట్ 65,000 crores INR. అంటే 8.4 బిలియన్స్ USD అంటే అప్రాక్సిమేట్ 5,000 crores INR అని చెప్తున్నారు. ఇది ఇండియాలో కూడా ఉంది. ఇన్ ఇండియాలో స్టార్టెడ్ ఆపరేషన్ ఇన్ ద 1998. ఇది ఇండియాలోకి వచ్చి ఇది స్టార్ట్ అయింది 1998 లో అనేది ఈ యాంబే కంపెనీ అనేది స్టార్ట్ అయింది. ఏ లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ FMCG కంపెనీ. More than 150 products in the nutrition, invested more than 1000 crores, 2000 crores turnover company. ఈ కంపెనీ అనేది ఇండియాలో 1998 లో అనేది స్టార్ట్ అయింది. 150 ప్రొడక్ట్స్ అనేటివి ఉన్నాయి. బాడీ బ్యూటీ గురించి, న్యూట్రిషన్ గురించి, హోమ్ కేర్ గురించి, పర్సనల్ కేర్ గురించి కేటగిరీస్ వైజ్ గా ఉన్నాయి. ఇక్కడ ఇది తమిళనాడులో అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఉంది. 100% అంటే ప్రొడక్ట్ నచ్చి తర్వాత ఒకవేళ మళ్ళీ నచ్చకపోయినా కూడా రిటర్న్ చేసే గ్యారంటీ అయితే 100% ఉంది. మనీ బ్యాక్ కూడా. ఇన్వెస్టెడ్ మోర్ దెన్ 1000 crores. ఇక్కడ ఇన్వెస్టెడ్ వచ్చి 1000 crores ఉంది. 2000 crores అనేది టర్నోవర్ కంపెనీ ఉంది ఇండియాలో. ఇది ఈ బిజినెస్ అనేది సెల్లింగ్ బిజినెస్ అనేది రిచ్ డేవ్స్ అండ్ జేవాన్ అండ్ వీళ్ళు కూడా సేమ్ ఫౌండర్స్ వచ్చారు. అంటే మనలాగే ఈ బిజినెస్ లేక వచ్చారు. వచ్చి ఈ బిజినెస్ అనేది ఎంతో ఎత్తుకు అనేది తీసుకువెళ్లారు. చూడొచ్చు అంబే హోమ్ బ్యూటీ న్యూట్రిషన్. అంటే హోమ్ బ్యూటీ న్యూట్రిషన్ అంటే ఈ 3 అనేది ఇది ఆర్గానిక్ గా అండ్ మనిషికి హాని కలిగకుండా, ఎన్విరాన్మెంట్ కి ఎటువంటి హాని కలిగకుండా అందిస్తుంది. 3 అంత గొప్పదని చెప్పచ్చు. ఇంకా చూసుకుంటే ఈ బిజినెస్ కు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేయగలను అనుకుంటే 18 years
అబో ఉండే 18 years ఉండే వాళ్ళు ఎవరైనా డ్రీమర్స్ మస్ట్ బి డ్రీమర్స్ అనే వాళ్ళు ఈ బిజినెస్ అనేది జాయిన్ అవ్వచ్చు. జాయినింగ్ కూడా ఫ్రీగానే ఉంటది. నో ఇన్వెస్ట్మెంట్ ఉండదు, బాగా ఉండదు, రిస్క్ ఉండదు. మస్ట్ ఆ టీమ్ సపోర్ట్ అనే ఉంటుంది. టీమ్ సపోర్ట్ అంటే జస్ట్ చెప్పుకోవడం వరకు కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు అనమాట. ఇదన్నమాట నా ఈ రోజు బిజినెస్ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. సార్ మల్లేష్ సార్. ఓకే, సూపర్. మన మొత్తానికి అయితే 1.5 hour అయిపోయింది మీటింగ్. ఓకే కంగ్రాచులేషన్స్. సార్, థ్యాంక్ యూ సార్. గ్రేట్ గ్రేట్, అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినారు, చాలా బాగుంది. చాలా బాగుంది, ఓకే, చాలా బాగా బ్యాక్ టు చెప్పావు మనవిఘ్న. రాంబాబు సార్. సూపర్, కంగ్రాచులేషన్స్ మనవిఘ్న. థ్యాంక్ యూ సార్. నిజంగా మంచి కాన్ఫిడెంట్ గా చెప్పావు. అసలు ఫ్లో ఫ్లో చాలా బాగుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నాకు అన్నిటికంటే నచ్చిన పాయింట్ ఏంటంటే అనురాగ్ అగర్వాల్ ఎంబీఏ వాళ్ళు చెప్పిన తర్వాత అక్కడ నేను కూడా ఉండొచ్చు అన్నావు చూడు, ఓకే ఓకే అది సూపర్ అన్నమాట. అది డ్రీమ్ అంటే. సేమ్ అదే ఓకే డ్రీమ్ పెట్టుకో, డెఫినెట్ సక్సెస్ అవుతావు. అండ్ చాలా పేషెన్స్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నిజంగా ఫెంటాస్టిక్, ఓకే చాలా బాగుంది. ఇన్ని అవాంతరాలు వచ్చినా కట్ అయిపోతున్నా నిజంగా పట్టు వదల విక్రమార్కులు చెప్పాను. నిజంగా అది కావాలి బిజినెస్ లో కూడా. నిజంగా బాగుంది, నీ ఓకే ఫ్లో బాగుంది నిజంగా. ఏ, అలా అలాగా కాన్ఫిడెంట్ గా ధైర్యంగా మంచి నీ టోన్ బాగుంది, వాయిస్ బాగుంది, చాలా బాగుంది మన విన్నాను. చాలా నీట్ గా చెప్పావు. ఐ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బ్యాక్ టు పోస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు సూపర్ గా ఉంది, ఆసమ్. అదే టెంపో మెయింటైన్ చేసిన గంటన్నర కూడా చాలా బాగుంది. ప్రోడక్ట్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినాం, బిజినెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. మనకు ఇంకా మన ఒక లీడర్ ఉన్నాడు, లచ్చిరామ్ సార్ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. మీరు ఒకసారి మాట్లాడితే క్లోజ్ మన చేసేద్దాం. టీంలో నెక్స్ట్ అనురాగ్ అగర్వాల్ లాగా మన విజ్ఞాన్ సార్ ఎంబీఏ అంతే సార్. గ్యారంటీ. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మనీనా సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం అయినా కూడా చాలా బ్రహ్మాండంగా కొత్త కంపెనీ ఏర్పాటు చేసినట్టే సార్ వాళ్ళు చాలా వివరంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. సార్కి అయితే చాలా గుడ్ ప్లాన్ సార్. మాకు కూడా చాలా బ్రహ్మాండంగా అర్థమైంది. మా ఎక్కడైతే ఇక్కడ ఉన్న అందరికి కూడా అది పర్ఫెక్ట్ గా క్లియర్ గా అది మొత్తం సిగ్నల్స్ వచ్చినా కూడా ఆయన కరెక్ట్ చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా అప్లైన్ మల్లేష్ సార్ అండ్ సరిత మేడం గారు, మా గ్రేట్ గా అప్లైన్ రామ సార్ గారు. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సో మచ్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ క్లోజ్ చేసేద్దామా? క్లోజ్ చేసేది ఇంకా మీరే ఉన్నారు సార్, చేసేయండి. ఆ? మీకే నేనేనా? ఇచ్చారు. అవును సార్. అవునా? ఓకే అయితే. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. ఓకే ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్.